రోడ్లు లేవని భూపాల్ రెడ్డి కార్యకర్తలు తీసుకొని ధర్నా కూర్చున్నాడు. ఈ యొక్క అనంతసాగర్ మన జూకంటి, సందపురము, సత్యగామ, అనంతసాగరు, బండ్రన్పల్లె దాకా రోడ్డు కావాలని ఈ ఊళ్ళో మంది చాలా వేడుకుంటే మన కిరణ్ కుమార్ రెడ్డి ఫిరెళ్ళ మన బండ్రాన్పల్లి బోర్డు పెట్టి బోరెంచెల బోర్డు పెట్టి ఆడికి మేము చూసిరానికి పోయినా మాకు రోడ్డు శాంక్షన్ అవుతుందని. ఏది లేనటువంటిది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జూకంటి, సందపురము, సత్యగామ, అనంతసాగర్, బండ్రన్పల్లె దాకా మంచి డాంబర్ రోడ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. దాని మీద ఈ 9-10 ఏళ్ళు భూపాల్ రెడ్డి మరి మట్టి కూడా వేయలేదు. దాని మీద ఇంతవరకు దాకా మట్టి కూడా వేయలేదు. ఇన్ని ఊళ్ళో ప్రజలు కోరిక మేరకు అప్పుడు తిప్పలవాడి ఎమ్మెల్యే సాబ్ కిష్టారెడ్డి సాబ్ దగ్గరికి వచ్చి మాకు బస్సు కావాలి సార్, మాకు జూకంటిలా మంది ఎక్కుతారు, అంతారంలో సత్యగామలు ఎక్కుతారు, అనంతసాగర్లు ఎక్కుతారు, బండ్రపల్లెలు ఎక్కుతారు అని పదే మేము కోరితే మాకు బస్సు వేసారు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వేసేది బస్సు కూడా అన్ని విధాల. మర్ర ఆడికెళ్ళి నిగినపల్లి గేట్ నుంచి గౌరవం తండ దాకా అప్పుడు కూడా ఎంపీ సాబు ఎమ్మెల్యే సాబు ఇద్దరు కలిసి ఆ రోడ్డు కూడా కాంగ్రెస్ పార్టీలు వేసారు. దాని మీద కూడా మట్టి వేయలేదు, ఏం వేయలేదు, అది కూడా కాంగ్రెస్ పార్టీ వేసింది. ఇప్పటిదాకా బస్సు 2 ట్రిప్పులు వస్తుంది బండ్రంపల్లె దాకా వచ్చి హనుమాన్ల కాడికెళ్ళి మళ్ళీ ఇంతవరకు దాకా మట్టి వేయలేదు. దానికి ఏమనలేదు, ఒక పొక్క కూడా గూడపలేదు భూపాల్ రెడ్డి. మరి అటువంటిది మరి వాళ్ళ కార్యకర్తలు 20 దాకా నిద్రపోయినరు, మరి ఏం చేసిండ్రో నిన్న యాది వచ్చినట్టున్నది. నిన్న యాది వచ్చి ఎర్ర సొక్కలు పెట్టుకొని మన సర్వీస్ స్టేషన్ కాడ ధర్నా చేసి ఆ ధర్నా కోసానికి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ ధర్నాలు ఎందుకోసానికి 10 ఏళ్ళు చేసినాం. మరి దాని మీద రోడ్డు వేయకూడదా, మట్టి వేయకూడదా, పొక్కలు గూడపకూడదా? అవి వేయకుండా మా మేము మా ఎమ్మెల్యే సాబ్ దగ్గరనే కానీ ఎంపీ సాబ్ దగ్గరనే కానీ ప్రాధాయపట్టి రోడ్ ఎట్లా తెచ్చుకున్నామో మీరు కూడా అట్లనే ఆ రోడ్డును మరి చేసి ఏదన్నా పొక్కలు విక్కలు గూడమని మీ ఎమ్మెల్యే దగ్గర పోకూడదా? కార్యకర్తలు ధర్నా చేసే కార్యకర్తలు ఆ ఊరు వాళ్ళ కార్యకర్తల క్యాది రాలేదా? నిన్న ఎమ్మెల్యే సాబ్ మాజీ ఎమ్మెల్యే రమ్మానంగానే వచ్చారు. మరి మీరు పోయి అట్లనే ప్రాధాయపడి మేము ప్రాధాయపడ్డట్టు మీరు కూడా అంటే ఆ రోడ్ వేసుకున్నాం కదా. అందుకే దయచేసి మేము అంత పెద్ద నిర్ణయాలు తీసుకునేంత లెక్కలు లేవు. మేము ఒక 10 ఏళ్ళు ఉప సర్పంచ్గా చేసిన అనంతసాగర్కు, మొన్న పోయినదని ఎంపీటీసీగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదులో కూడా మాకు రోడ్ శాంక్షన్ అయితే మేము గొప్పగా చెప్పుకున్నాం అప్పుడు. మరి అప్పటి సంధి దాకా ఇప్పటిదాకా ఏమన్నా చేసినావా? ఇప్పటిదాకా కూడా దాని మీద ఏమైనా చేసింది ఉంటే చెప్పు.